రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటు మహిళలకు కానివ్వండి, ఇటు ప్రశ్నించే వారికి కానివ్వండి, లేదా వాక్ స్వాతంత్రం మాట్లాడే వారికి కానివ్వండి, ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఎందుకు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు అంటే ప్రజలకు ఏదో బందీలుగా మారిన ఫీల్ ఉంది. రాష్ట్రంలో ప్రజల్ని జైల్లో పెడితే మనం ఎలా ఫీల్ అవుతామో రాష్ట్రంలో ప్రజలు అలా ఫీల్ అయ్యారు 2019-24 మధ్య. తర్వాత ప్రజలే అంతిమంగా తీర్పిచ్చారు. సరే, తర్వాత ఫలితాల తర్వాత తత్వం బోధపడింది అనుకోండి జగన్మోహన్ రెడ్డికి. అయితే ముఖ్యంగా మనం తరచుగా పులివెందల రాజకీయం అనే ఒక మాట తరచుగా వింటూ ఉంటాం. ఏంటి పులివెందల రాజకీయం అంటే పులివెందల్లో వైఎస్ ఫ్యామిలీ కావచ్చు, లేదా వైఎస్ అనుచరుల ఫ్యామిలీలు కావచ్చు, వాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కాదు, గత 25-30 ఏళ్ళ నుంచి కూడా ఆ పులివెందల్లో వాళ్ళ డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అక్కడ ఎన్నికలు సజావుగా కూడా సాగో, ఒక రకంగా ఏదో సినిమాల్లో చూసిన టైపు రిగ్గింగ్ లాంటివి అక్కడ జరుగుతాయి అని ఒక నానుడి కూడా ఉంది. సరే, అది ఎంతవరకు నిజం అనేది కాసేపు పక్కన పెడితే, రాష్ట్రం ఇప్పుడిప్పుడే శాంతి భద్రతలు అదుపులోకి వస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో అరాచకానికి తెరదీశాడు. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉంటే ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతారు, స్వేచ్ఛగా మాట్లాడతారు, స్వేచ్ఛగా వాళ్ళ పనులు చేసుకుంటారు. నా భయం ఉండాలి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న పులివెందల్లో తన అనుచరుల చేత ఒక రకమైనటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ఒకవేళ ఆ ఘర్షణలో ఏదైనా తెలుగుదేశం పార్టీ నేతలో లేకపోతే పోలీసులు గట్టిగా చర్యలు తీసుకుని వాళ్ళ మీద దాడి చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే పోలీసులు పెట్టి చంద్రబాబు నాయుడు కొట్టించాడని చెప్పడం, లేదు ఆవేశంతో టీడీపీ శ్రేణులు ఏదైనా దాడి చేస్తే టీడీపీ గోండాల రౌడీయిజం అని చెప్పొచ్చు. సో ఇలాగ ఒక పక్కాగా ప్లాన్ చేశారు. వాస్తవానికి పులివెందల్లో ఏదైతే ఉప ఎన్నిక వచ్చిందో, జడ్పీటీసీ ఉప ఎన్నిక వచ్చిందో, ఇరు పార్టీలు ప్రచారం చేసుకోవడం అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలోనే కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో పులివెందులు కూడా ఒకటి కాబట్టి పోలీసులు ఏం చేశారంటే ఎవరు ఏ పార్టీ వారు ఏ ప్రాంతాల్లో ఎప్పుడు ప్రచారం చేసుకోవాలనేది ఒక డెడ్ లైన్ లాగా పెట్టారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ఏరియాలో ప్రచారం చేసుకుంటే వైసీపీ వాళ్ళు మరొక ఏరియాలో ప్రచారం చేసుకోవచ్చు. అంతేగాని వైసీపీని ఏమి ప్రచారం చేయొద్దని లేదు, వైసీపీని ప్రచారం చేయకుండా పోలీసులు అడ్డుకోలేదు. అయితే ఆ కోవలోనే వాస్తవానికి నల్లగొండవారిపల్లెలో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకోవాలి, కానంపల్లె, ఈ కొత్తపల్లెల్లో వైసీపీ ప్రచారం చేసుకోవాలి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం. అంటే ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ప్రచారం చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రాంతాలు మారిపోయి ప్రచారం చేసుకుంటారు. అయితే ఇక్కడ ఉసుగొల్పటమే, అంటే ఉద్రిక్తతలు రేకెత్తించాలి, చంద్రబాబు నాయుడు పులివెందుల్లో ఏదో చేస్తున్నాడనే భ్రమ కల్పించాలనే ఉద్దేశంతో ఏదైతే నల్లగొండవారిపల్లెంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహిస్తున్నారో ఆ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ ఒకటి చెప్పండి, మీ ప్రచారం ఏరియా కాదు, అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది, వెళ్ళొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. మరి వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళినట్టు? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. నల్లగొండవారిపాలెంలో అక్కడ ప్రచారం చేసుకోవాల్సింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకోవాలి. వైసీపీ ఎందుకు వెళ్ళింది? సరే, వెళ్ళింది కాక ఏం చేశారంటే కొంత వైసీపీ నేతలు ఎవరో వేల్పుల రామారెడ్డి అక్కడికి వెళ్ళి టీడీపీ ప్రచారానికి ఎవరు సహకరించవద్దని చెప్పి ఓటర్ల మీద ఒత్తిడి తెచ్చి ఆ ప్రచారంలో టీడీపీ నేతలు వెనక ఎవరు వెళ్ళొద్దని చెప్పి కొంచెం బలవంతం చేసే ప్రయత్నం చేశాడు. ఫోర్స్ చేసే ప్రయత్నం చేస్తే విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఏం చేశారు? వెంటనే అక్కడ చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ కోవలోనే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్థసారథి రెడ్డి మీద వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఎప్పుడైతే పార్థసారథి రెడ్డి మీద దాడి జరిగిందని చెప్పి తెలిసిందో వెంటనే టీడీపీ శ్రేణులు అక్కడికి భారీగా వచ్చి ఎంతో వైసీపీ శ్రేణులు కూడా వచ్చే ఉద్రిక్తత చెలరేగింది. తర్వాత మా మీద దాడి చేశారని తిరిగి వైసీపీ వాళ్ళే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. సరే ఏదో వాళ్ళ తృప్తి కోసం సరే దాడి చేశారు అని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు అనుకుందాం. అక్కడ డిఎస్పీ మొహం మీద వేలు పెట్టి చూపించడం. అందుకని నేను చెప్పింది పులివెందుల రాజ్యాంగం అని. ఇక్కడ అంటే వాళ్ళ పోలీసులు వాళ్ళ అదుపులోనే ఉండాలి, రాజకీయ నేతలు వాళ్ళ అదుపులోనే ఉండాలి, ప్రజలు వాళ్ళ అదుపులోనే ఉండాలి. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే చట్టం. పులివెందులు అలాగుంటేనే బ్రతకనిస్తారు, లేదా బ్రతకనివ్వరు. డిఎస్పీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిందే కాక డిఎస్పీ మొహం మీద వేలు పెట్టి మాట్లాడుతున్నాడు సతీష్ రెడ్డి. ఇదే సతీష్ రెడ్డి టీడీపీలో ఉన్నంతకాలం కుక్కిన పేరులాగా పడున్నాడు. ఇదే సతీష్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు, అభ్యర్థిగా పోటీ చేశాడు, కుక్కిన పేరులాగా పడున్నాడు. ఈరోజు వైసీపీ పంచన చేరి ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ డిఎస్పీని ఏమడుగుతున్నాడు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు, నువ్వా మా ముందు మాట్లాడేది, నువ్వు రాజకీయాలు మాట్లాడతావా అని చెప్పి డిఎస్పీని ఏలు పెట్టి ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ డిఎస్పీ గల్లబట్టి తీసుకెళ్లి బొక్కలేసాడు అనుకోండి, చంద్రబాబు నాయుడు అరాచకాలు, పోలీసులు అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు వేధింపులు, వీళ్ళు మాట్లాడిన మాటలు కనపడవు. మీ ప్రాంతం కాని ప్రాంతానికి వెళ్ళి
రెచ్చగొట్టింది మీరు, మొదటగా టీడీపీ నేతల మీద దాడి చేసింది మీరు, ఆ తర్వాత స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకున్నది మీరు, ఆ సమయంలో డిఎస్పీ మొహం మీద ఏలు పెట్టి బెదిరించింది మీరు. అరే ఇటు నాయకుల్ని బెదిరిస్తారు, అటేమో ప్రజలను బెదిరిస్తారు, ఇటు పోలీసులను బెదిరిస్తారు. మీకు రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం ఎక్కడుందా జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాలేదు. ఇదంతా పక్కా స్క్రిప్ట్ కాదా? స్క్రిప్ట్ కాకపోతే మీరు ఉద్రిక్తతలు రేకెత్తించాలని ముందుగా అనుకోకపోతే టీడీపీ ప్రచారం చేసే ప్రాంతానికి మీరు ఎందుకు వెళ్ళారు? టీడీపీ ప్రచారం చేసే ప్రాంతానికి మీరు ఎందుకు వెళ్ళారు? మీకేంటి అవసరం? ఒకవేళ వాళ్ళు మీ ప్రాంతానికి వచ్చున్నా తప్పే ఖచ్చితంగా. టీడీపీ శ్రేణులు మీ ప్రాంతానికి రాలేదే. మీరు స్టేషన్కి వెళ్ళి డిఎస్పీని కొట్టినంత పని చేశారే మొహం మీద ఏలు పెట్టి. సతీష్ రెడ్డి అంటే ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఎందుకే అంత ఆవేశం నాకు అర్థం కాలేదు. పులివెందుల ప్రజలు మన కడపలో దారుణంగా ఓడించారనా? జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు రావనా? ఎందుకు నీకు అంత ఆవేశం నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి కూడా సాగు తప్పుకొని లోటుపోయిందనే చెప్పాలా. గతంతో 90,000 మెజార్టీ వస్తే 30,000 మెజార్టీ ఎగిరిపోయింది. 2019లో 90,000 మెజార్టీ సుమారు ఉన్నట్టుంది. అది మొన్న ఒక 60,000 చిల్లరకి దిగింది. వచ్చే ఎన్నికలకి ఇంకో 30,000 ఎగిరిపోద్ది. సో జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది పులివెందుల్లో ఖాయం, నో డౌట్. అందులో సతీష్ రెడ్డికి ఎందుకు అంత ఆవేశం? పోలీసులు ఏమని బెదిరించారు చూడండి. ఇక్కడ తమ పార్టీ నాయకులపై టీడీపీ నేతలు దాడి చేశారని చెప్పడానికి వెళ్ళి పులివెందులను ఏం చేయాలి, కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా అని చెప్పి డిఎస్పీ మురళీ నాయక్ను ఎంపీ ప్రశ్నించారు. దానికి డిఎస్పీ ఏం సమాధానం ఇచ్చాడంటే, గతం కంటే మిన్నగా పులివెందుల్లో శాంతి భద్రతలు ఇప్పుడు ఉన్నాయని రిప్లై ఇచ్చాడు. దానికి సతీష్ రెడ్డి డిఎస్పీ మొహం మీద ఏలు పెట్టి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, గతం అంటూ మాట్లాడుతున్నావు, నీకెందుకు రాజకీయాలు, నువ్వు పోలీసు అయి ఉండి రాజకీయాలు ఎందుకు మాట్లాడతావు అన్నాడు. గతం కంటే మిన్నగా శాంతి భద్రతలు ఉన్నాయి అని చెప్పటం రాజకీయం ఎలాగైందో నాకు అర్థం కాల. అంటే గతం అనేటప్పటికి వీళ్ళకి ఉలికిపాటు వచ్చి ఉండదు. మా హయాంలో జరిగిన అరాచకాల గురించి డిఎస్పీ మాట్లాడాడని చెప్పి ఒక్కసారిగా ఆక్రోశం వచ్చి ఉండదు. వాస్తవానికి కరెక్టే కదా. మొన్న 5 ఏళ్ల పాటు పులివెందుల ప్రాంతంలో ఏం జరిగింది? అరాచకం జరిగింది. కడపలో ఏం జరిగింది? అరాచకం జరిగింది. కాబట్టే ప్రజలు ఓట్లు గుద్ది మీకు మొన్న తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇద్దరి హిస్టరీలో ఈ 30 ఏళ్ల చరిత్రలో ఇంత దారుణమైన ఓటమి ఎప్పుడూ చూడాల. కడపలో జగన్మోహన్ రెడ్డికి తల కొట్టేసినట్టు. కడపలో ఓడిపోవటం అంటే ఒక సీటు ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి తల కొట్టేసినట్టే. అలాంటిది 5-6 ఓడిపోయారు. అయినా సిగ్గురాల. ఎందుకు ఇలా ఆవేశం అంటే, కడపలో రోజు రోజుకి టీడీపీ ప్రాబల్యం పెరుగుతుంది. అక్కడ టీడీపీ గ్రిప్ పెరుగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి నేను చెప్పే చూడండి, జగన్మోహన్ రెడ్డి గెలిపే దినదినగండం 100 ఏళ్ల ఆయుష్ లాగా మారే పరిస్థితి. వచ్చే ఎన్నికల నాటికి 30,000 మెజార్టీ ఆల్రెడీ ఎగిరిపోయింది. ఇంకో 30,000-40,000 మెజార్టీ ఎగిరిపోతే ఇక చావు తప్పి కన్నులు ఒట్టపోవటమే జగన్మోహన్ రెడ్డి గెలుపు. కాబట్టే వీళ్ళ భయం. అందుకని ఏంటి, పులివెందుల్లో ఎప్పుడు తమ గ్రిప్పులో ఉండాలి, పులివెందుల్లో ఎప్పుడు వైసీపీ నేతల అరాచకాలే చెల్లుబాటు కావాలి, అధికారుల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి ప్రజల వరకు అందరూ తమ చెప్పు చేతుల్లో ఉండాలి. ఇది వైసీపీ రాజ్యాంగం. దీని రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం పులివెందుల్లో నడుస్తుందని చెప్పి ఎందుకు అంటారు అంటే, దీన్నే రాష్ట్రం మొత్తం అమలు చేయాలని ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. బట్ ప్రజలు యాక్సెప్ట్ చేయలే. రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలే. మొన్న పులివెందుల్లో కూడా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలే. మేము అరాచకాలు చేస్తాం, అన్యాయాలు చేస్తాం, కనపడిన వాళ్ళని బెదిరిస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అదే డిఎస్పీ మొహం మీద ఏలు పెట్టి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నప్పుడు గల్లా పట్టుకెళ్ళి తీసుకెళ్ళి లోనేహారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సాక్షిలో ఏం రాస్తాడు? గోండాలుగా మారిన పోలీసులని రాస్తాడు సాక్షిలో. లేకపోతే చంద్రబాబు నాయుడు అండ చూసుకుని రెచ్చిపోయిన పోలీసులు, వైసీపీ నేతల అరెస్టు లేకపోతే దాడి ఏదో రాసుకుంటాడు. ఇక కానీ డిఎస్పీ మొహమ్మద్ ఏలు పెట్టి చూపించింది మాత్రం పైగా ఇలా సిగ్గు శరం లేని వైసీపీ సోషల్ మీడియా దానికి ఎలివేషన్లు ఇచ్చి సోషల్ మీడియాలో తిప్పుకుంటుంది. అరే, ఒక పోలీస్ అధికారిని బెదిరించడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతేనా? పోలీస్ అధికారి మీకు ఏదైనా ఆటంకం కలిగించి మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే తప్పులేదు, మీరు మాట్లాడితే తప్పులేదు. మీరు వెళ్ళింది కంప్లైంట్ ఇవ్వటానికి, శాంతి భద్రత అదుపులో ఏమున్నాయని చెప్పినందుకు డిఎస్పీ మీద దాదాపు కొట్టినంత పని చేశారు. పోలీసులు తలుచుకుంటే ఎలా ఉంటుందో తెలియదా? జగన్మోహన్ రెడ్డికి తెలియదా? అదే పోలీసులు తలుచుకుంటే అక్కడికి స్టేషన్కి వెళ్ళినోడు ఒకడైనా బయటికి వెళ్తాడా? అన్నీ తెలిసిన ఎంపీ అవినాష్ రెడ్డి పైన కింద మూసుకుని ఉన్నాడు. మరి సతీష్ రెడ్డి ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడద్దు అన్నట్టు నిన్నగాక మొన్న పార్టీలోకి వెళ్ళినటువంటి సతీష్ రెడ్డికి ఎందుకు ఎగిరి పడుతున్నాడని నాకు అర్థం కాల. ఆ పార్టీలో ఏకముఖతో సమానం. సతీష్ రెడ్డిని ఎవడో దేకేవాడు లేడు. కాకపోతే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నాడో అర్థం కావట్లా. ఇప్పటికైనా వైసీపీ నేతలు పద్ధతులు మార్చుకోవాలి. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేసుకోండి, ప్రజలు మిమ్మల్ని ఆమోదిస్తే ఓట్లు వేయించుకోండి, గెలవండి, తప్పలేదు. అంతేగాని మేము భయభ్రాంతులకు గురి చేసి ప్రజల మీద పేక మీద కత్తి పెట్టి మేము ఎన్నికల్లో పాల్గొని గెలుస్తాము అంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం చెల్లడానికి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు. ఇక్కడ నడిచేది అంబేద్కర్ రాజ్యాంగం.
కాబట్టి మీ పులివెందల రాజ్యాంగాన్ని మడిచి ఎక్కడైనా పెట్టుకుంటే తప్ప మరొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఈసారి చంద్రబాబు గారు ప్రతిదానికి సున్నితంగా వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదేమో. నిన్న వాస్తవానికి వాళ్ళందరినీ తీసుకెళ్లి బొక్కలే వేయాలి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలా నిన్న పోలీసుల మీద ఎగిరిన ఎగురుడికి. అప్పుడు కానీ రెండోసారి బుద్ధి రాదు. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేమే మొగాడు అనుకుంటారు, సోషల్ మీడియాలో దానికి ఎలివేషన్లు ఇచ్చి సోషల్ మీడియాలో తిప్పుకోవటం నాకు అర్థం కాల. అదే ఒక దెబ్బ వేస్తే మాత్రం బోర్ నేట్ చేస్తారు, ఊ స్టాండ్ అరెస్ట్ చేస్తే ఊ స్టాండ్ అని వచ్చేస్తారు. అరెస్ట్ చేస్తేనేమో ఈ ఏడుపు, సరేలే రాజకీయ కక్షల్లాగా పోతే ఎందుకు లేని వదిలేస్తేనేమో బెదిరింపులు, కాలరాగరేయటం. కాబట్టి వైసీపీ నేతలు ఎప్పటికైనా మారితే మంచిది.